హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ సిరీస్లో భాగంగా మోడల్ పేపర్ అయితే చూడబోతున్నాము. మోడల్ పేపర్ 30 అండి. ఓకేనా, ప్రీవియస్గా చేసిన క్లాసెస్ అన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక జిల్లా కోర్టు ఉద్యోగాలకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ది బెస్ట్ కోర్సు మీకోసం అందచేయడం జరుగుతుందండి. జస్ట్ 399 మాత్రమే ఉందండి. ప్రజెంట్ శ్రీరామనవమి ఆఫర్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా, 2 years వ్యాలిడిటీతో ఉంటుంది. సో 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత అయితే మీకు అందచేస్తున్నాము. ఓకేనా, సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. సో మీకు యాప్ లింక్ కావాలని కూడా యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, మీకు సెండ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, సింధు నాగరికత కాలంలో మనిషితో పాటు కుక్కను సమాధి చేసిన ఆనవాళ్ళు ఎక్కడ లభించాయి? ఆన్సర్ ఆప్షన్ 3, రోపర్. భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టినది ఎవరు? భారతదేశంలో ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2, వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ అనేటువంటి బ్రిటిష్ అధికారి, గవర్నర్ జనరల్ మరి భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఈ క్రింది ఏ శిలాశాసనంలో పన్నుల గురించి ప్రస్తావించబడింది? ఆప్షన్ 2, రుమ్మింధై శాసనము, అశోకుడు వేయించినటువంటిది. నెక్స్ట్, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానము ఏది? ఏంటండి రాష్ట్రంలో? ఆన్సర్ ఆప్షన్ 2, హైకోర్టు అండి. హైకోర్టే అత్యున్నత న్యాయస్థానము. నెక్స్ట్, సముద్రంపై ఆధిపత్యం సాధించడానికి నీలినీటి విధానమును ఎవరు తీసుకుని వచ్చారు? ఆప్షన్ 4, ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో అతివాదులు మితవాదులుగా చీలిపోయారు? ఆన్సర్ 1907 సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులుగా విడిపోయారు. నెక్స్ట్ వన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా సత్యాగ్రహాన్ని విజయవంతంగా ఎక్కడ చేపట్టారు? ఆప్షన్ 4, చంపారన్. నెక్స్ట్, శాతవాహనుల పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? నిగమ సభలు. ఆప్షన్ 2, నగరములు. ఏంటండి? నగరములు. నెక్స్ట్ వన్, భూగర్భ జలాలను వెలికి తీసేందుకు, రైతులకు సహాయం అందించేందుకు నీటి వనరులను ఉపయోగించడానికి 1997లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి? ఆప్షన్ 3, గంగా కళ్యాణ్ యోజన. నెక్స్ట్ వన్, వన్యమృగ సంరక్షణ చట్టము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఎప్పుడండి? 1972లో. నెక్స్ట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, మిథైల్ ఐసోసైనేట్. 1984లో జరిగిందండి ఈ యొక్క దుర్ఘటన. ఓకే, యూనియన్ కార్బైడ్ అనేటువంటి కంపెనీలో మరి గ్యాస్ లీకేజ్ జరిగి చాలామంది చనిపోయారు. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ ఆదాయ గణనకు అవలంబించే పద్ధతి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్పత్తి మదింపు పద్ధతి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? ఆప్షన్ 1, బీహార్. నెక్స్ట్ వన్, ప్లానింగ్ అండ్ ది పూర్ గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేసింది ఎవరు? ఆప్షన్ 3, బిఎస్ మిన్హాస్. నెక్స్ట్ వన్, జోనల్ కౌన్సిల్లను వేటి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది? జోనల్ కౌన్సిల్స్. ఆప్షన్ 2, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్కు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో ఈ క్రింద తప్పుగా జతపరిచిన వారిని గుర్తించండి. రాజ్యాంగ పరిషత్కి ఆప్షన్ 4,
పారశీకులకు మరి ప్రాతినిధ్యం వహించే హెచ్సి ముఖర్జీ అనేది తప్పండి. ఓకేనా. భారత జాతీయ కాంగ్రెస్కి నెహ్రూ మరియు రాజేంద్ర ప్రసాద్ గారు. సిక్కులకి సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. కార్మిక వర్గాలకి బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు? కేంద్ర దర్యాప్తు సంస్థ 1963, ప్రత్యేక పోలీస్ సంస్థ 1942, అవినీతి నిరోధక చట్టము 1947, కేంద్ర నిఘా సంఘము 1964. తప్పుగా ఉన్నటువంటిది ప్రత్యేక పోలీస్ సంస్థ 1942 అనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, సావిత్రిబాయి పూలే ఏ సంవత్సరంలో బాలికల కోసము భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 1848లో. నెక్స్ట్, మృదులాస్తుల అధ్యయనాన్ని ఏమంటారు? మృదులాస్తుల అధ్యయనాన్ని ఆప్షన్ 2 కాండ్రాలజీ అంటారు. ఏమంటారండి? కాండ్రాలజీ. నెక్స్ట్, వండర్ డ్రగ్ అనేది ఒక వండర్ డ్రగ్ ఏంటండి? యాంటీబయాటిక్ అండి. వండర్ డ్రగ్ అంటే ఏంటది? యాంటీబయాటిక్. నెక్స్ట్, 1991 నూతన పారిశ్రామిక తీర్మానము రూపకల్పన చేసింది ఎవరు? ఆప్షన్ 2 పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్. నెక్స్ట్ వన్, ఉత్తర అమెరికా ఖండాన్ని నిలువుగా 2 భాగాలుగా విభజిస్తున్న రేఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 100 డిగ్రీల పశ్చిమ రేఖాంశము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. గగన్, జిశాట్, కార్టోసాట్, మంగళయాన్. ఈ ఉపగ్రహాలను ఎందుకు ప్రయోగించడము జరిగిందనేది చూద్దాము. ఓకేనా. సో ముందుగా గగన్ అనేది ఎందుకండి? ఇదొక నావిగేషన్ శాటిలైట్. ఓకే, దిక్కు చూసి ఉపగ్రహము. నెక్స్ట్, జీశాట్ అనేది ఇదొక కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే సమాచార ఉపగ్రహము. నెక్స్ట్, కార్టోసాట్ అనేది భూ పరిశీలన ఉపగ్రహము. అండ్ మంగళయాన్ అనేది మిథేన్ జాడను కనుగొనుటకు మార్స్ గ్రహంపై ప్రయోగించినటువంటి ఉపగ్రహము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. సంస్థ మరియు ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, అంతర్జాతీయ అణుసంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ. ఓకేనా. మరి ఎక్కడున్నాయండి ఇవి? 1 by 1 చూద్దాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ DC, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వియన్నా ఆస్ట్రియా, ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా స్విట్జర్లాండ్, ఆహార మరియు వ్యవసాయ సంస్థ రోమ్ ఇటలీలో కలదు. నెక్స్ట్ వన్, దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా గుజరాత్లోని ఏ గ్రామం రికార్డుల్లోకి ఎక్కింది? ఆప్షన్ 1 మోధేరా. నెక్స్ట్ వన్, ప్రపంచ జల దినోత్సవంకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రపంచ జల దినోత్సవంకు సంబంధించి ఆప్షన్ 2 A మరియు B రెండు సరైనవే. ప్రతి సంవత్సరం మార్చి 22 నాడు ప్రపంచ జల దినోత్సవంను జరుపుకుంటారు. కరెక్ట్. 1993లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించింది. రెండు సరైనవే. నెక్స్ట్ వన్, యంగ్ ఇటలీ ఉద్యమానికి 2 విప్లవకారులు సారథ్యం వహించారు. అందులో ఒకరు గాలిబాల్డి కాగా మరొక విప్లవకారుడు ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 గుసెప్పి మాజిని. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 జాబితా 2తో. ఓకేనా. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందండి? ఇది సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ ఒడిశాలో కలదు. ఓకేనా. నెక్స్ట్, కోర్బా బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? ఛత్తీస్గఢ్లో కలవు. నెక్స్ట్, మిష్మి హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో కలవు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జార్ఖండ్లో కలదు. ఇంపార్టెంట్. నెక్స్ట్, రాడార్ను ఎందుకోసం ఉపయోగిస్తారు? రాడార్
రేడియో తరంగాల వలన వస్తువులను గుర్తించడానికి మరియు వస్తువుల ప్రదేశాలను గుర్తించడానికి రాడార్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, క్రింది జతలను పరిశీలించండి. ఊకై జల విద్యుత్ ప్రాజెక్ట్, కోయాలి చమురు శుద్ధి కర్మాగారం అండ్ భారతదేశంలోని ప్రథమ జల విద్యుత్ కర్మాగారం. ఎక్కడ ఉన్నాయి ఇవి? ఆప్షన్ 4 ఏ మరియు సి సరైనవండి. ఏ మరియు సి మాత్రమే. ఊకాయ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ రాజస్థాన్లో ఉంది. భారతదేశంలో ప్రథమ జల విద్యుత్ కర్మాగారము తమిళనాడులో ఉంది. సరైనవి కాని జతలు అంటే ఇవి రెండు తప్పుగా ఉన్నాయి. కోయాలి చమురు శుద్ధి కేంద్రము గుజరాత్ అనేది ఒకటి మాత్రమే సరైనవి. నెక్స్ట్, క్రింది జతలను పరిశీలించండి. వ్యవసాయ యోగ్యమైన నిర్దేశ ప్రాంతము అండ్ హెక్టారు. సో చూద్దాం. ఏ మరియు బి మాత్రమే సరైనవండి. సరైనవి కాని జతలను గుర్తించండి అని చెప్పేసరి కదా సరైనవి కానివి. ఏ మరియు సి తప్పు, బి సరైనవి. చూద్దాం. 10,000 నుంచి 25 ఎకరాల వరకు సాగు చేయగల భూమిని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుగా అయితే చెప్తారు. ఓకే, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, శాసన మండలి సభ్యులను ఎన్నుకునే విధానము ఏది? శాసన మండలి సభ్యులను ఎన్నుకునే విధానము ఆప్షన్ 3 అండి. ఏబిసి సరైనవి. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఉంటుంది, పరోక్ష ఎన్నిక ద్వారా ఉంటుంది, నియామకము ద్వారా కూడా ఉంటుంది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి అనుబంధాలే కానీ వేరువేరు కావు అని ఈ కేసులో తెలియజేయబడింది. 33 ఆన్సర్ ఆప్షన్ 2 మినర్వా మిల్స్ కేసులో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. భూగర్భ విపత్తు, వాతావరణ విపత్తు, జీవాపరమైన విపత్తు, పారిశ్రామిక విపత్తు. ఇవి వేటి కిందకు వస్తాయి చూద్దాం. ముందుగా భూగర్భ విపత్తు, భూకంపం మరియు సునాములు. వాతావరణ విపత్తు, తుఫాన్లు మరియు కరువులు. జీవాపరమైన విపత్తు, అంటువ్యాధులు, విషాహారం వలన. పారిశ్రామిక విపత్తు, రసాయన మరియు అణు పరిశ్రమల కారణంగా. నెక్స్ట్, జీవ వైవిధ్య పరిరక్షణ పెంచడానికి మరియు బాధ్యతాయుతమైన వాతావరణాన్ని పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్లోని ఏ పక్షి అభయారణ్యంను పర్యావరణ సున్నితమైన జోన్గా ప్రకటించబడింది? 35 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పార్వతి ఆర్ఘ పక్షుల అభయారణ్యం. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఇటీవల ఈ క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 2 డాక్టర్ వి నారాయణన్. నెక్స్ట్, సముద్ర భూతలాలు సాధారణంగా దేనితో నిర్మితమై ఉంటాయి? ఆప్షన్ 4 బాసాల్ట్ శిలలు. నెక్స్ట్, పెనాల్టీ కిక్ అనే పదాన్ని సాధారణంగా ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ఆప్షన్ 2 ఫుట్బాల్. నెక్స్ట్, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? 39 ఆన్సర్ ఆప్షన్ 2 డిసెంబర్ 14. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానేట్ల సింహాసనాన్ని అధిష్ఠించిన వంశాలను వరుస క్రమంలో తెలపండి. ఆప్షన్ 3 అండి. బానిస ముందుగా, తర్వాత ఖిల్జీ, తర్వాత తుగ్లక్, సయ్యద్, తర్వాత లోడి వంశాలు. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రానికి 42వ గవర్నర్గా ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. దేనికండి? బీహార్. ఓకే, బీహార్కి. నెక్స్ట్, తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని శాఖల్లో పారదర్శకత కార్యకలాపాలను నూతనంగా ప్రారంభించిన మాడ్యూల్ ఏది? ఆప్షన్ 3 ఈ ఆఫీస్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి పూర్తి సౌరశక్తితో నడిచే సరిహద్దు గ్రామంగా మసాలి అనే గ్రామం ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 2 గుజరాత్. నెక్స్ట్, బొగ్గును మండించి విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలలో ఉద్గారమయ్యేది ఏంటి? ఏది వెలువడుతుందండి? మెర్క్యూరీ పాదరసము వెలువడుతుంది. నెక్స్ట్, రష్యా దేశస్థురాలైన లియుడ్మిలా విక్టోరోనాకో క్లోవా భారతీయ భాషపై దశాబ్దాలుగా చేసిన కృషికి గుర్తింపుగా
పద్మ అవార్డులలో ఏ అవార్డును ప్రకటించడం జరిగింది ఇటీవల? ఆప్షన్ 2 పద్మశ్రీ. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రము క్రింది ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆప్షన్ 1 15 డిగ్రీల 70 ఛానల్స్ నుండి 19 డిగ్రీల 15 4 ఛానల్స్ ఉత్తర అక్షాంశాలు మరియు 77 డిగ్రీల 14 8 ఛానల్స్ నుండి 81 డిగ్రీల 19 16 ఛానల్స్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన మొదటి వైస్రాయ్ ఎవరు? 47 ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. ఆర్ఎస్ బచావత్ నేతృత్వం వహించే ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల పంపిణీకి ఏర్పాటైంది? 48 ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర. నెక్స్ట్, ఏప్రిల్ 2, 2004 సంవత్సరంలో బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ట్రిబ్యునల్ను ఏ నది జల వివాదంపై ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 కృష్ణానది. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వము గృహజ్యోతి పథకము ఎప్పుడు ప్రారంభించింది? ఫిబ్రవరి 27, 2024. నెక్స్ట్, భారతదేశంలో క్రింది ఏ నగరంలో భిక్షాటనపై నిషేధం విధించడం జరిగింది? ఆప్షన్ 1 ఇండోరు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ప్రముఖ తెలంగాణ కవులు తెలంగాణ పాలకులు, వారికి సంబంధించిన బిరుదులు, శాతవాహన రాజులు. ఓకే, 1 by 1 చూద్దాం. ముందుగా హాలుడు, ఆప్షన్ 2 కవివత్సలుడు. మొదటి శాతకర్ణి ఏకవీర. వశిష్ఠపుత్ర పులోమావి, నవ నగరస్వామి అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి బెనాటక స్వామి అనేటువంటి బిరుదు వీరికి కలదు. నెక్స్ట్, నాగార్జునునికి సంబంధించి సరికానిది ఏది క్రింది వాటిలో? సరికానిది 53 ఆప్షన్ 1. సో మరి ఇతని ప్రజ్ఞాపారమిత గ్రంథము మాధ్యమికవాదానికి ఆధారం అనేది తప్పు. ఓకేనా, ప్రజ్ఞాపారమిత గ్రంథం అనేది మరి ఫార్మసీకి సంబంధించిందండి, ఫార్మసీ. ఓకే, నెక్స్ట్, ఇతన్ని ఇండియన్ ఐన్స్టీన్ రెండవ బుద్ధుడు అంటారు. కరెక్ట్. నెక్స్ట్, ఇతని మరణం గురించి వివరించే గ్రంథము సోమదేవుని యొక్క కథ సరిత్సాగరంలో ఉంది. ఇతన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడు వీరు. నెక్స్ట్, ముల్కీ ఉద్యమానికి సరికాని వాక్య ఏది? ముల్కీ ఉద్యమానికి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. చూద్దాం. ఈ ఉద్యమం 1952 వరంగల్లో ప్రారంభమైంది. కరెక్ట్. 1952 జూలై 26న హన్మకొండ నుంచి సుభాయదారి వరకు 4000 మందితో తీసిన ర్యాలీ 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చరిత్రలో నిలిచిపోయింది. కరెక్ట్. 1952 జూలై 28న విద్యార్థులంతా యాక్షన్ కమిటీ ఏర్పరచుకొని కన్వీనర్గా బుచ్చయ్యను ఎన్నుకున్నారు. సో అన్నీ సరైనవే. నెక్స్ట్, తెలంగాణ రక్షణలు అమలు జరిపిన సాకుతో భావ సమైక్యత ప్రజా సంఘటన సంస్థను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ వన్, 1969 ఉద్యమ సమయంలో రీజనల్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరున్నారు? రీజనల్ కమిటీ అధ్యక్షుడు ఎవరండి? జె చొక్కారావు. నెక్స్ట్, హన్మకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? 57 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రుద్ర దేవుడు. నెక్స్ట్ వన్, హిందువుల పండుగలు అనే గ్రంథ రచయిత ఎవరు? 58 ఆప్షన్ 4 అండి, సురవరం ప్రతాపరెడ్డి గారు. నెక్స్ట్, మహాకవి అనే బిరుదు ఉన్న విష్ణుకుండినీల రాజు ఎవరు? మహాకవి ఆప్షన్ 1 విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్, ఉండవల్లి గుహలలో పూర్ణ కుంభాన్ని చెక్కించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మాధవవర్మ 2. ఎవరండి? మాధవవర్మ 2. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యొక్క తెలంగాణ హైకోర్టు కోర్సు, డిస్ట్రిక్ట్ కోర్ట్ కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.